జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ పై 12 లక్షల కోట్ల రూపాయల అప్పు భారం పడింది. రాజధానిని నాశనం చేశారు, కంపెనీలను తరిమేశారు, యువతకు ఉద్యోగాలు లేకుండా చేశారు. 5 ఏళ్లు రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టారు. గత ప్రభుత్వం చేసిన గాయాల్ని రూపుమాపుతూ ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి పదంలో నడిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం. వృద్ధుల కళ్లల్లో వెలుగులు నింపుతూ 3,000 రూపాయల పెన్షన్ను 4,000 చేశారు. రాష్ట్రంలో 65 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందుతున్నాయి. దీనికోసం ఏటా 33,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. దీపం 2 పథకం ద్వారా మహిళలకు ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నారు. దీని ద్వారా 90 లక్షలకు పైగా కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి. ఈ ఏడాది దీపం 2 పథకానికి 2,601 కోట్ల రూపాయలు కేటాయించారు. మత్స్యకారులకు వేట నిషేధ కాలంలో 10,000 రూపాయలుండే వృత్తిని 20,000 రూపాయలకు పెంచి 259 కోట్ల నిధులు విడుదల చేశారు. దీని ద్వారా 1,29,178 మత్స్యకార కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి. P4 మార్గదర్శి బంగారు కుటుంబం కార్యక్రమం ద్వారా పేదల జీవితాన్ని మార్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 204 అన్నా క్యాంటీన్ల ద్వారా 5 రూపాయలకే ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తున్నారు. ప్రతిరోజు దాదాపు 2 లక్షల మంది పేదలు అన్నా క్యాంటీన్ల ద్వారా లబ్ధి పొందుతున్నారు. దీనికోసం ఏటా 479 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. చేనేతలకు జీఎస్టీ మినహాయింపు ఇచ్చారు. చేనేత కార్మికుల ఇళ్లకు 200 యూనిట్లు, పవర్ లూమ్లకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ను అందిస్తున్నారు. దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 93,000 చేనేత కుటుంబాలు, 10,000కు పైగా పవర్ లూమ్ యూనిట్లు లబ్ధి పొందుతున్నాయి. తల్లికి వందనం పేరిట చదువుకునే ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు తల్లి ఖాతాలో జమ చేస్తున్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో 67.27 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరే విధంగా మొత్తం 8,745 కోట్ల రూపాయలను విడుదల చేశారు. దాదాపు 1,00,000 మంది విద్యార్థులకు జేఈఈ, నీట్ పరీక్షలకు ప్రభుత్వం జూనియర్ కళాశాలల్లోనే ఉచిత శిక్షణ అందజేస్తుంది. రేషన్ వాహనాలకు స్వస్తి పలికి నెలలో 15 రోజులు నచ్చిన సమయంలో రేషన్ దుకాణాల వద్దే సరుకులు తీసుకునే విధానాన్ని అమలు చేశారు. 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఇంటి వద్దకే రేషన్ ఇస్తున్నారు. ఆగస్టు 15 నాటికి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించేలా సన్నాహాలు చేస్తున్నారు. అధికారం చేపట్టిన వెంటనే 16,347 పోస్టులతో మెగా డిఎస్సీ ఫైల్పై తొలి సంతకం చేసి నిరుద్యోగుల కళ్లల్లో ఆనందాలు నింపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. గూగుల్, టీసీఎస్, రిలయన్స్, ఎల్జీ, లూలు వంటి అనేక కంపెనీలు ఏడాది కాలంలోనే 9.5 లక్షల కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చాయి. ఈ ఒప్పందాల వల్ల యువతకు 8.5 లక్షల ఉద్యోగాల కల్పన జరగనుంది. గుంతల రోడ్లకు మోక్షం కల్పిస్తూ 1,200 కోట్ల రూపాయలతో 20,000 కిలోమీటర్ల మేర రహదారులను బాగు చేశారు. 78,295 కోట్ల రూపాయలతో జాతీయ రహదారుల విస్తరణ చేపట్టారు. విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ను, విశాఖ స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి కేంద్రం నుండి 11,400 కోట్ల నిధులను సాధించారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పనులను 71% పూర్తి చేశారు. 8.21% జీఎస్డీపీ వృద్ధితో దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న 2వ రాష్ట్రంగా ఏపీ నిలిచింది. రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్తో పాటు 90% సబ్సిడీతో డ్రిప్ పరికరాలను ప్రభుత్వం అందజేస్తుంది. రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభవ నిధులు జమ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. పోలవరం ప్రాజెక్టుకు 12,500 కోట్ల రూపాయల కేంద్ర సాయం మంజూరు కాగా రాయలసీమలో 6 లక్షలకు పైగా ఎకరాలకు నీరందించడమే లక్ష్యంగా 3,873 కోట్ల రూపాయలతో హంద్రీ నీవా ప్రాజెక్టు పనులు వేగవంతమయ్యాయి. అమరావతిలో 58,000 కోట్ల రూపాయల విలువైన 92 ప్రాజెక్టులకు ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపనలు చేయించి అమరావతికి పునర్జీవం పోశారు చంద్రబాబు నాయుడు గారు. తద్వారా మన బిడ్డల బంగారు భవితకు బాటలు వేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఏడాది కాలంలోనే మాటల్లో చెప్పలేనంత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేసి చూపించారు. కూటమి సమన్వయంతో ఒక్కో ఇటుకను పేర్చుతూ రాష్ట్రాన్ని నిలబెడుతున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి సుపరిపాలనలో